అదే డైలాగ్ అదే ఫోన్ వచ్చింది అంతేగా దానికన్నా నేను చూసుకున్నాను. హలో ఓర్ నువ్వట్రా బసవరాజు గాడివా? ఏంటి ఓరి మీ అబ్బాయి పంపించని నన్ను అడగల. వాడు ఎలాగో నాకు కాబోయే అల్లుడేగా. ఆపేయ్ డైలాగ్ ఆపేయ్. నాకు గుర్తుందిరా మనం ఇచ్చుకున్న మాటలు. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడ దొరుకున్న రోజులో చూశాను. సరే ఉత్తరం రాసి పంపించు. నా కాబోయేలు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను కదా. బాయ్ ఉంటాను రా. ఏమిటాడి అల్లుడు అంటున్నా ఫోన్ లో? బుజ్జిగాడు వస్తున్నాడమ్మా. ఎవరా బుజ్జిగాడు? అదే మన బసవరాజు మావయ్య గారు అబ్బాయి. చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఆ రోజుల్లోనే వాడు నా కాబోయే అల్లుడని నువ్వు ఆ బసవగాడి పొడలేవని మేము నిర్ణయం చేసుకున్నాం. అయితే ఇప్పుడు అతను ఇక్కడికి వస్తున్నాడు డాడీ? అవునమ్మా, వాడు తన కాబోయే పెళ్ళాన్ని చూసుకోవడానికి వస్తున్నాడు. ఓ డాడీ పేదకుడు మనసు నిజం చెప్పు. నిజమేనమ్మా, వాడు ఇక్కడే ఉండి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వ్యవహారాలు అవన్నీ చూసుకోవడానికి. ఎవరా సమం పక్కనే? నేను సార్ మేనేజర్ గిరి. గిరి ఏం కావాలి? ఫ్యాక్టరీ ఫెల్స్ మీద సంతకాలు. ఆ ఫైల్ చిన్న తీసుకురా. డాడీ డాడీ ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే డాడీ. నేను కార్ తీసుకొని. పెద్ద కారు ఎవరో ఫ్రెండ్ అడిగితే ఇచ్చానమ్మా. పోనీ సిఎడ్ సర్వీసింగ్ ఇచ్చాను. నాన్న వెళ్ళదు డాడీ. సార్ నేను ఎలాగూ ఫ్యాక్టరీకి వెళ్తాను. ఇప్పుడు అమ్మాయి గారు నా కారులో దారిలో. ఆపే డైలాగ్ ఆపే. అమ్మా రాదా గిరి డ్రాప్ చేస్తాడు వెళ్ళి. ఏమిటో ఎలా అయిపోతున్నావు? పెన్ సార్. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.